Hi students, welcome back to Krishnaveni Yoga and Education. Students, this is Krishnaveni, your social teacher. Students, మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోస్ కనుక మీకు నచ్చి యూస్ఫుల్గా ఉన్నాయంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడే మొట్టమొదటిగా వీడియోస్ చూసేవాళ్ళు, ఈ లెసన్స్ వినేవాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా లెసన్స్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. ఓకేనా, సోషల్ లెసన్స్ అని చాలా ఉన్నాయి. ఓకే స్టూడెంట్స్, ఇన్ దిస్ వీడియో we learn about 10th class social studies chapter 5 ఇండియన్ రివర్స్ అండ్ వాటర్ రిసోర్సెస్ పార్ట్ 3. మనము ఈ లెసన్లో భారతదేశం యొక్క నదీ వ్యవస్థ, అదేవిధంగా నదులు, నీటి వనరులు కూడా దీనికి సంబంధించి పార్ట్ 3గా మనం చూద్దాము. అంటే పార్ట్ 1 పార్ట్ 2లో వచ్చేటప్పటికి పార్ట్ 1 వచ్చేటప్పటికి ఇండియన్ రివర్స్ సిస్టమ్ అంటే పెనన్సులర్ రివర్సు, హిమాలయన్ రివర్సు, పెనన్సులర్ రివర్స్ గురించి తెలుసుకున్నాం. పార్ట్ 2 వీడియో వచ్చేటప్పటికి వాటర్ యూజ్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో పార్ట్ 3లో వాటర్ యూజ్ ఇన్ ద తుంగభద్ర రివర్ బేసిన్, వాటర్ యూజ్ ఇన్ ద తుంగభద్ర రివర్ బేసిన్ అంటే ఇక్కడ మనకి తుంగభద్ర నదీ ప్రాంతంలో నీటి వినియోగం ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ ఈ లెసన్లో మనకి 2 టైప్స్ ఆఫ్ వాటర్ యూసేజ్ గురించి ఇచ్చారు. అంటే ఒక చోట చూసినట్లయితే వాటర్ని పర్ఫెక్ట్గా కరెక్ట్గా పంపిణీ చేస్తున్నారు. ఈ తుంగభద్ర వాటర్ అనేది కరెక్ట్గా పంపిణీ జరగక వేస్ట్ అవుతుంది అనే విషయం మీద ఈ టాపిక్ నడుస్తుంది. చూద్దాం. తుంగభద్ర షేర్డ్ బై ద 2 సదరన్ స్టేట్స్ ఆఫ్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ ద లార్జ్ రివర్ సిస్టమ్ కృష్ణా. ఎక్స్క్యూజ్ మీ. తుంగభద్ర నది అనేది మనకి దక్షిణ భారతదేశంలోని 2 రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ప్రవహిస్తుంది. అయితే తెలంగాణలో కూడా ప్రవహిస్తుంది. అయితే ఈ తుంగభద్ర నది అనేది కృష్ణానదికి ఉపనది. కృష్ణానది యొక్క ఉపనదుల్లో పెద్ద నది తుంగభద్ర నది. ఇట్ ఆరిజినేట్స్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ విత్ ఏ క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ 71,417 కిలోమీటర్ స్క్వేర్ ఆఫ్ which 57,671 కిలోమీటర్స్ ఆర్ ఇన్ కర్ణాటక. అంటే దీని క్యాచ్మెంట్ ఏరియా మొత్తం నదీ పరివాహక ప్రాంతం అంతా కూడా 71,417 చదరపు కిలోమీటర్లు అయితే అందులో ఎక్కువ భాగము కర్ణాటకలోనే ఉంది. 57,671 చదరపు కిలోమీటర్లు. ఇది ఎక్కడ పుట్టింది అంటే ఆరిజినేట్స్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమలలో ఈ తుంగభద్ర నది పుట్టి ఇది కృష్ణానదిలో కలుస్తుంది. అక్కడి నుంచి ఈ 2 కలిపి మనకి బంగాళాఖాతంలో కలుస్తాయి. ద తుంగభద్ర బేసిన్ హ్యాస్ 2 పార్ట్స్. ద అప్పర్ అండ్ మిడిల్ క్యాచ్మెంట్ ఇన్ కర్ణాటక. అంటే ఇది 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ద అప్పర్ అండ్ మిడిల్ క్యాచ్మెంట్ ఇన్ కర్ణాటక. పైన నది ఎగువ ప్రాంతం అంతా కూడా అంటే ఎగువ మధ్య పరివాహక ప్రాంతం అని ఒక ప్రాంతము, అదేవిధంగా ద లోయర్ పోర్షన్ ఆఫ్ ద క్యాచ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దిగువ పరివాహక ప్రాంతం అని చెప్పేసి 2వ ప్రాంతంగా డివైడ్ చేశారనమాట. అయితే ఎగువ ప్రాంతం అంతా కూడా కర్ణాటకలో ఉంది, దిగువ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అక్కడ వాటర్ కనుక వాళ్ళు ఎక్కువ యూసేజ్ చేస్తే ఈ దిగువ ప్రాంతంలో వాళ్ళు అక్కడ నిల్వ చేసుకుంటే దిగువ ప్రాంతానికి వాటర్ అందటం కష్టం అవుతుంది అని చెప్పేసి. సరే చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది కర్ణాటకలో పుట్టింది, అదేవిధంగా ఇది కృష్ణానదిలో కలవటం, ఇది ఆంధ్రప్రదేశ్. ఈ 2 రాష్ట్రాలకి సంబంధించిందని. ఒకప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసింది కాబట్టి 2 రాష్ట్రాలు అంటున్నారు. ఇప్పుడు అది ఆ తెలంగాణలో కూడా కొంత పరివాహక ప్రాంతం అనేది ఉంది. ఎక్స్క్యూజ్ మీ. ఫార్మ్ ల్యాండ్ ఈజ్ ద మెయిన్ ల్యాండ్ కవర్ ఇన్ దీస్ స్టేట్స్. ఇక్కడ ఎక్కువ శాతం అంటే మనకి ఏం చెప్తున్నారు అంటే ఎక్కువ మంది ప్రజలు ఈ ఏరియాలో వ్యవసాయం మీద మాత్రమే ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నారు. ఇక్కడ పరివాహక ప్రాంతంలో ఎక్కువ భూమి కూడా వ్యవసాయమే ఎక్కువగా ఆధారపడి ఉన్నారు. అంటే అధికార గణాంకాల ప్రకారం ఈ 3 రాష్ట్రాల్లో కూడా వ్యవసాయ భూమి అనేది చాలా ఎక్కువగా ఉంది అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. సమ్ ఆఫ్ ద టెరిటరీ ఈజ్ యూజ్డ్ ఫర్ స్టోరేజ్ బై వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ కాల్డ్ ట్యాంక్స్. అయితే మొత్తం ఎక్కువ భూమి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నప్పటికీ అందులో కొంత భాగము
ఇక్కడ చాలా రకాల పంటలు పండిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఏ విధంగా నీటిని యూజ్ చేసుకుంటున్నారు అంటే ఆ ఉన్న భాగంలో కొంత ప్రాంతంలో ఇక్కడ నీటికి నిల్వకు ఉపయోగపడే విధంగా చెరువులు ఉన్నాయి, అంటే ట్యాంక్స్. సో చెరువుల్లో నుంచి వచ్చే నీటితో పంట పండించుకుంటున్నారు కొన్ని ప్రాంతాల వాళ్ళు. సమ్ రీజన్స్ డిపెండ్ ఆన్ రెయిన్ఫాల్ అండ్ అండర్ గ్రౌండ్ వాటర్. కొన్ని ప్రాంతాల వాళ్ళు బావుల ద్వారా వచ్చే నీటిని, వర్షపాతం ద్వారా వచ్చే నీటిని పంటలు పండించుకోవడానికి ఉపయోగపడుతున్నారు. వాళ్ళు వర్షపాతం మీద డిపెండ్ అయి ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఆ వర్షాలు వచ్చినప్పుడు ఆ నీళ్ళు బోరు బావుల్లోకి నీళ్ళు నిల్వ వెళ్తున్నాయి కదా, సో వాటిని మళ్ళీ తిరిగి తీసుకోవడం ద్వారా పంటలు పండించుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే దిగువ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి నీటి సదుపాయం లేక వాళ్ళు కొన్ని కరువు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. అదర్ ఏరియాస్ డిపెండ్ ఆన్ సర్ఫేస్ ఫ్లోస్ బై కెనల్స్ దట్ క్యారీ వాటర్ ఫ్రమ్ డ్యామ్స్ బిల్ట్ అలాంగ్ తుంగభద్ర. కొన్ని ప్రాంతాల వాళ్ళు తుంగభద్ర నది నుంచి వచ్చే ఆనకట్టలు కట్టించి కాలువలు నిర్మిస్తారు కదా, ఆ కాలువల ద్వారా అంటే తుంగభద్ర నది నుంచి వచ్చే కాలువల నీటి మీద కొన్ని ప్రాంతాల వాళ్ళు డిపెండ్ అయి ఉంటున్నారు. అయితే మొత్తానికి అన్ని రకాలు అంటే నీటి లభ్యత అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంది. ఆ నీటి లభ్యతలో అనేవి డిఫరెన్సెస్ ఉన్నాయనేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎన్క్రోచ్మెంట్ ఆఫ్ పబ్లిక్ ల్యాండ్స్ ఫర్ కల్టివేషన్ ఈజ్ కామన్. ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఆ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ ప్రజలందరూ కూడా ఆక్యుపై చేసుకొని సాగు చేసేస్తున్నారు. అంటే ఇక్కడ ఇట్స్ మీన్స్ ఏంటి అంటే ఫారెస్ట్ ఏరియా అంతా కూడా తగ్గిపోతుంది. ఎందుకు ఫారెస్ట్ ఏరియా తగ్గిపోతుంది అంటే ఫారెస్ట్ ఏరియా అనేది గవర్నమెంట్ ఏరియా. ఆ ఫారెస్ట్లో ఉన్న ట్రీస్ అన్నిటినీ కూడా కొట్టేసేసి వాళ్ళు దాని మొత్తాన్ని కూడా ఇరిగేషన్కి యూజ్ చేస్తున్నారు అనమాట. ఇట్ రిజల్ట్స్ ఇన్ మోర్ ల్యాండ్ బీయింగ్ బ్రాట్ అండర్ కల్టివేషన్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ట్రీ కవర్. సో ఇక్కడ ట్రీ ఉన్న ఫారెస్ట్ ఏరియా అటవీ భాగం అంతా కూడా మనకి తగ్గిపోతుందని చెప్తున్నారు. ర్యాంపెంట్ ఫిల్లింగ్ ఆఫ్ ట్రీస్ అండ్ మైనింగ్ యాక్టివిటీ ఈజ్ రిజల్టింగ్ ఇన్ ఫారెస్ట్ డిగ్రేడియేషన్ అలాంగ్ విత్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద హ్యాబిట్ ఆఫ్ హైలీ ట్రీటెడ్ ఫ్లోరా అండ్ ఫనా. అంటే ఏం చెప్తున్నాడంటే వీళ్ళు చెట్లు ఎక్కువగా నరికేయటం, గనులు తవ్వేయటం వల్ల ఈ అడవులన్నీ క్షీణించి అక్కడ ఉండే అమూల్యమైన వృక్ష జంతు సంపద అంతా కూడా పూర్తిగా అంతరించిపోతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ వ్యవసాయ భూమే మామూలుగా ఎక్కువ, ఇంకా ప్రజలు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ భూమి అయిన అడవులను కూడా ఆక్యుపై చేసుకొని దాంట్లో ఉన్న చెట్లను కూడా నరికివేయటం వల్ల ఇక్కడ వృక్ష సంపద అంతా కూడా అడవులు క్షీణించిపోతున్నాయి, వృక్షాలు జంతు సంపద అంతా కూడా అంతరించిపోతుంది అని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ నీరు భూగర్భ జలాల్లోకి ప్రవహించే మోతాదు పరివాహక ప్రాంతంలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎక్కడైనా వాటరు భూగర్భంలోకి ఇంకాలి అంటే డ్రైన్ వాటర్ లోపలికి వెళ్తే ఇంకాలి అంటే మనకి చెట్లు ఉండాలి. చెట్లు ఉంటేనే వాటర్ని భూమిలోకి ఇంకేలా చేస్తుంది, లేదంటే ఆ నీరంతా కూడా అలా ఫ్లోగా అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ ప్రాంతం అంతా కూడా వరదల్లాగా అలా వెళ్ళిపోతాయి, వాటర్ ఆగవన్నమాట. సో భూమిలోకి నీరు ఇంకాలంటే చెట్లు ఉండాలి. ఇది ఒక ప్రాబ్లం ఇక్కడ. ఎందుకంటే కామన్ ఎన్క్రోచ్మెంట్ ఆఫ్ పబ్లిక్ ల్యాండ్స్ ఫర్ కల్టివేషన్ ఈజ్ కామన్ అన్నాడంటే ప్రభుత్వ భూములంతా ఆక్యుపై చేయడం వల్ల ఈ ప్రాబ్లం వాళ్ళు ఎదుర్కొంటున్నారు. తుంగభద్ర డ్యామ్ హ్యాస్ గ్రాడ్యువల్లీ లాస్ట్ ఇట్స్ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఓవర్ ద డెకేడ్స్. సో అంతేకాకుండా కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఏమవుతుంది, ఈ తుంగభద్ర నది యొక్క నీటి నిల్వలు అనేవి పూర్తిగా సామర్థ్యం తగ్గిపోయిందనమాట. అబౌట్ 50 years ago ద కెపాసిటీ ఆఫ్ ద రిజర్వాయర్ వాజ్ 3,766 million cubic meters. Now with the accumulation of silt due to mining, dust, soil erosion, debris, the reservoir has lost its storage capacity by as much as 849 million cubic meters of water. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉందంటే గత 50 సంవత్సరాల నుంచి కూడా ఆ నీటి యొక్క రిజర్వాయర్ అంటే ఆ నీటి సామర్థ్యాన్ని నిల్వ ఉంచే కెపాసిటీ అనేది తగ్గిపోతుంది అంటున్నాడు. ఇంతకు ముందు 3,766 million cubic meters నీటిని అందులో నిల్వ చేసుకోగలిగేదంట. కానీ ఇప్పుడు నీటి మట్టం అంతా కూడా తగ్గిపోతుంది. ఎందుకలా అంటే ఆ వ్యర్థాలు సముద్రంలోకి వదిలేయటం వల్ల గనుల తవ్వకము, దుమ్ము, నేల కోసుకుపోవటం, వ్యర్థ పదార్థాలన్నీ ఆ రిజర్వాయర్ల వద్ద మేట వేసి నీటి సామర్థ్యాన్ని
తగ్గించేస్తున్నాయి. సో అంటే నది పూడికలు అవన్నీ కూడా కరెక్ట్గా లేక ఇవంతా వేస్ట్ అంతా కూడా పూడుకుపోవటం, సో నది యొక్క నీటి నిల్వ సామర్థ్యం అనేది తగ్గిపోవటం జరిగింది. యాజ్ వన్ స్టడీ సేస్, నో ప్రాపర్ మైనింగ్ స్టాండర్డ్స్ ఆర్ ఫాలోడ్ ఇన్ ఐరన్ ఓర్ ఎక్స్ట్రాక్షన్. ఐరన్ ఓర్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఐరన్ గనులు గనులు వెలుగు తీసే సమయంలో కరెక్ట్గా వీళ్ళు ప్రాపర్ ప్లానింగ్ గనులు తవ్వకాల్లో యూజ్ చేయకపోవటం వల్ల సో ఇక్కడ నీటి సామర్థ్యం అనేది తగ్గిపోయిందని ఒక స్టడీ చెప్పింది, ఒక అధ్యయనం చెప్పిందనమాట. ద మైనింగ్ ఆఫ్ ఐరన్ ఓర్ ఎట్ కుద్రేముఖ్ అండ్ మాంగనీస్ ఇన్ శాండూర్, అంటే ఐరన్ గనులు అనేవి కుద్రేముఖ్లో ఉన్నాయి, అదేవిధంగా మాంగనీస్ గనులు అనేవి శాండూర్లో ఉన్నాయి. ఈ రెండు కూడా యాజ్ సీరియస్లీ ఎఫెక్టెడ్ ద స్టెబిలిటీ ఆఫ్ ద క్యాచ్మెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాయిల్ ఎరోషన్ అండ్ సిల్టేషన్ ఆఫ్ సెవరల్ స్మాల్ రిజర్వాయర్స్, ట్రెడిషనల్ ట్యాంక్స్ అండ్ తుంగభద్ర రిజర్వాయర్. అంటే స్మాల్ రిజర్వాయర్స్, ట్రెడిషనల్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా పూడుకుపోవటానికి, నేల పూడుకుపోతకు గురి అవ్వటానికి మెయిన్ కారణాలు ఏంటి అంటే ఈ గనులు తవ్వకం అనేది కరెక్ట్గా జరగకపోవటం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఇలా పూడుకుపోతుందని చెప్తున్నారన్నమాట. కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ జనరల్లీ రిలేటెడ్ టు వాట్ ఈజ్ అవైలబుల్ ఫర్ యూజ్. ఏంటి ఈ రెండిటి మధ్య, ఏ రెండు, కర్ణాటక ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఈ నీటిని ఉపయోగించుకునే విధానంలో కూడా తేడాలు ఉన్నాయి. వాటర్ ఈజ్ ఏ ఫ్లో రిసోర్స్ అండ్ ఇట్స్ స్టోరేజ్ ఆర్ యూజ్ అప్ స్ట్రీమ్ ఎఫెక్ట్స్ వాట్ ఈజ్ అవైలబుల్ టు పీపుల్ డౌన్ స్ట్రీమ్. మనకు అందరికీ తెలుసు వాటర్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది ఎగువ ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతాలకి, అంటే పల్లపు ప్రాంతాలకి ప్రవహించేది. నీరు అనేది ప్రవహించే వనరు కదా, మరి దాన్ని ఎగువన నిల్వ చేసేసినప్పుడు మరి దిగున ఉన్న వాళ్ళకి ఏ విధంగా అందుతుంది? ఎగువ పరివాహక ప్రాంతంలో ఉన్న రాష్ట్రం కర్ణాటక, దిగువ పరివాహక ప్రాంతంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి ఈ కర్ణాటక తుంగభద్ర నది యొక్క వాటర్ ఫెసిలిటీస్ అనేవి కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి అంటున్నాడు. వాటర్ ఈజ్ షేర్డ్ బేస్డ్ ఆన్ అగ్రిమెంట్స్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్స్. సో ఈ వాటర్ని షేర్ చేసుకునే విధానంలో రెండు రాష్ట్రాలకి కొన్ని అగ్రిమెంట్లు ఉన్నాయి, ఉన్నప్పటికీ కూడా కొంచెం నీటి పంపకం అనేది కరెక్ట్గా జరగట్లేదు అనేసి ఇక్కడ. అదేవిధంగా 80% ఆఫ్ ద పాపులేషన్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్ ఇన్ దిస్ ఏరియా, ప్యాడీ, జోవార్, షుగర్ కేన్, కాటన్ అండ్ ఫింగర్ మిల్లెట్. చూడండి అసలే ఇక్కడ వాటర్ కొంచెం ఇబ్బందిగా ఉందంటే 80% ఆఫ్ వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది, మనం అనుకున్నాం భూమి కూడా ఎక్కువ వ్యవసాయ భూమి ఉందని ఇక్కడ. సో 80% ప్రజలందరూ కూడా వ్యవసాయం మీదే డిపెండ్ అయి ఉన్నారు ఈ ప్రాంతంలో. సో మెయిన్ పంటలు ఏంటి అంటే మరి వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు వాళ్ళు వర్షాల మీదో, సాగునీటి మీద, కాలువల మీదో, లేకపోతే భూగర్భ జలాల మీద, దేని మీదో దాని మీద ఆధారపడాలి కదా. అయితే మెయిన్ పంటలు ఏం పండిస్తున్నారు ఇక్కడ అంటే ప్యాడీ, జోవార్, షుగర్ కేన్, కాటన్ అండ్ ఫింగర్ మిల్లెట్. మిల్లెట్ మీన్స్ రాగులు. అదేవిధంగా ప్యాడీ అంటే వరి, అదేవిధంగా జోవార్ అంటే జొన్న, షుగర్ కేన్ చెరుకు, కాటన్ అంటే పత్తి. ఈ వరి, జొన్న, చెరుకు, పత్తి, రాగులు వంటివి వీళ్ళ ప్రధాన పంటలు అన్నమాట. ఇరిగేషన్ ఈజ్ ప్రొవైడెడ్ త్రూ కెనల్ సిస్టమ్స్ వైల్ ఇన్ రెయిన్ ఫెడ్ రీజన్స్ ఫార్మర్స్ ఎక్స్ట్రాక్ట్ గ్రౌండ్ వాటర్ త్రూ బోర్వెల్స్. మెయిన్ ఇక్కడ ఇరిగేషన్ అనేది మరి అన్ని పంటలకి కూడా వాటర్ అవసరం అవుతుంది కదా, ప్రతి పంటకి సంవత్సరం మొత్తం వర్షం అవసరం అవుతుంది. అయితే మెయిన్ ఇరిగేషన్ అనేది ఎక్కువగా కూడా పంటలు సాగు చేయడానికి కాలువల మీద డిపెండ్ అవుతున్నారు. అయితే కొన్ని వర్షాధార ప్రాంతాల్లో, వర్షం పడే ప్రాంతాల్లో భూగర్భ జలాలను, బోరు బావుల్ని బయటకు తీస్తున్నారనమాట, అందులో నుంచి తీసుకొని వాడుకుంటున్నారు. ప్యాడీ అండ్ షుగర్ కేన్ డిమాండ్ ఏ లాట్ ఆఫ్ వాటర్. మరి ఎక్కువ ఇక్కడ పంటల్లో ప్యాడీ, షుగర్ కేన్ చెప్తున్నారు కదా, ఈ రెండు పంటలకి నీరు అనేది ఎక్కువ అవసరం అవుతుంది. ప్యాడీకి 100 సెంటీమీటర్స్ వర్షం కావాలి, రెయిన్ఫాల్ కావాలి. ఇక్కడ చెరుకు, షుగర్ కేన్కి వచ్చేటప్పటికి 75 సెంటీమీటర్ టు 100 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ అవసరం అవుతుందన్నమాట. సో ఈ రెండిటికి కూడా వర్షం అనేది ఎక్కువగా అవసరం అవుతుంది. కల్టివేషన్ ఆఫ్ సచ్ క్రాప్స్ త్రూ అవుట్ ద బేసిన్ హ్యాజ్ డ్రామటికల్లీ అలర్టెడ్ ద వాటర్ షేరింగ్ బ్యాలెన్స్. ఏదేమైనా కానీ ఈ నీటిని పంచుకోవటం అనే విషయంలో ఈ రెండింటికి మధ్య గణనీయమైన మార్పులు అనేవి అయితే జరుగుతున్నాయి, బ్యాలెన్స్ అనేది లేదు. వెన్ ఆల్ ఏరియాస్ డిజైర్ వాటర్ ఫర్ దీస్ క్రాప్స్ కన్ఫ్లిక్ట్ బికేమ్స్ ఇన్వెటబుల్. అన్ని పంటలకి అందరికీ నీళ్ళు అవసరమే. సో అలాంటప్పుడు ఒకరికి అందుతున్నాయి, ఒకరికి అందకపోవడంతో ప్రాబ్లమ్స్ రావటం అనేది కామన్. Hence, there is a significant difference between those farmers with access to land and irrigated water and those without access.
కొంతమందికి ఈ కన్ఫ్లిక్షన్ అనేది ఎక్కడ వస్తుంది అంటే సంఘర్షణ అనేది ఇవి డిఫరెన్స్ అనేది సాగునీరు అందే అవకాశం ఉన్న రైతులకు అది లేని వాళ్ళకి మధ్య ఈ డిఫరెన్స్ అంతర్యం అనేది తీవ్రంగా పెరిగిపోతుందన్నమాట. సో అందేవాళ్ళు చక్కగా పంటలు పండించుకున్నారు, అందని వాళ్ళకి పంటలు లేవు, కరువులు వస్తున్నాయి. ఫర్ ఏ ఫెయిర్ యూజ్ ఆఫ్ వాటర్ ఫర్ ఆల్ ఏ చేంజ్ ఇన్ క్రాపింగ్ ప్యాటర్న్ వుడ్ హ్యావ్ టు బీ ఎంకరేజ్డ్ త్రూ అవుట్ ద బేసిన్. సో ఈ నదీ పరివాహక ప్రాంతం అంతటా కూడా ఈ పంటలు పండించే విధానంలోనూ నీటిని సద్వినియోగం చేసే విధానంలోనూ ఖచ్చితంగా మార్పులు జరిగితేనే అక్కడ పంటలు పండటం, చక్కగా నీటి సద్వినియోగం అనేది జరుగుతుంది. ఆ ప్రణాళిక అనేది కరెక్ట్గా ఉండాలి. డ్యూరింగ్ ద లాస్ట్ 2 decades, there has been an increasing trend in the number of small towns and industrial areas. మనం ఇక్కడ చూసినట్లయితే గత 2 దశాబ్దాలలో కూడా ఇక్కడ చిన్న పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాలన్నీ కూడా బాగా పెరిగిపోయాయి. సో దీంతో ఏమవుతుంది, వాటర్కి మధ్య వాటర్ అవసరాలు తీరటానికి మరింత ఇబ్బంది ఏర్పడుతుంది అనమాట. దిస్ హ్యాస్ మేడ్ ద కాంపిటింగ్ డిమాండ్స్ ఫర్ వాటర్ మోర్ కాంప్లెక్స్. సో ఈ వాటరు ఇన్ని రకాల అవసరాలకు తీరటం అనేది చాలా కష్టమవుతుంది. ఆల్రెడీ వ్యవసాయానికే వాటర్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ మళ్ళీ మనకి ఇండస్ట్రియల్ పరిశ్రమలు అవి డెవలప్ అవ్వడంతో వాటర్ యూజెస్ అనేది చాలా ఇబ్బందిగా ఉందని చెప్తున్నాడు. వైల్ ఇంక్రీజ్డ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ గ్రోత్ ఆఫ్ అర్బన్ ఏరియాస్ హ్యావ్ ఇంప్రూవ్డ్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ for some, the same activities have caused pollution especially by industrial units. ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే ఈ పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఎప్పుడైతే ఇండస్ట్రియల్స్ అవి పెట్టారో జీవన ప్రమాణం అయితే పెరుగుతుంది, కానీ ఈ పరిశ్రమలు అవన్నీ పెరగటం వల్ల పొల్యూషన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది, కాలుష్యం అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది. ఆ ఇండస్ట్రియల్ యూనిట్స్ మొత్తం కూడా కాలుష్యంతో నిండిపోతాయి. దేర్ ఆర్ 27 ఫంక్షనింగ్ లార్జ్ యూనిట్స్ అండ్ 2543 స్మాల్ యూనిట్స్ ఇన్ దేర్ రివర్ బేషన్. ఈ రివర్ బేషన్ అంటే ఈ తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో 27 పెద్ద ఇండస్ట్రియల్స్, అదేవిధంగా 2543 అంటే 2543 స్మాల్ యూనిట్స్ అనేవి, చిన్న పరిశ్రమలు అనేవి ఉన్నాయి. మరి ఒక్కొక్క పరిశ్రమ నడవటానికి రోజుకి ఎంత వాటర్ అవసరం అవుతుందో చూద్దాం. దే కన్జ్యూమ్ ఏ బిగ్ అమౌంట్ ఆఫ్ వాటర్ పర్ డే. సో వీళ్ళకి రోజుకి చాలా ఎక్కువ వాటర్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. ఇండస్ట్రియల్స్ వర్ పర్మిటెడ్ టు డిశ్చార్జ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ టు ద రివర్ but following public protests in 1984 regarding discharge of molasses that killed fish on a large scale, laws were enacted requiring industry to discharge only treated effluents. అంటే ఏంటంటే ఇండస్ట్రీస్ వర్ పర్మిటెడ్ టు డిశ్చార్జ్ ఎఫ్లూయెంట్స్ ఇన్ టు ద రివర్. సో ఇండస్ట్రీస్కి పర్మిషన్ ఇవ్వబడిందంట. ఏంటి, ఆ వ్యర్థ పదార్థాలు ఏమైనా ఉంటే నదిలోకి వదిలేయొచ్చు అని అనుమతులు ఇవ్వబడ్డాయి. బట్ ఫాలోయింగ్ పబ్లిక్ ప్రొటెస్ట్స్ అంటే ప్రజలు నిరసన, దానివల్ల చాలా నష్టాలు జరిగినాయి, ప్రజలు నిరసన వెళ్ళబుచ్చారు. దాంతో ఈ 1984 రిగార్డింగ్ డిశ్చార్జ్ ఆఫ్ మొలాసిస్ దట్ కిల్డ్ ఫిష్ ఆన్ ఏ లార్జ్ స్కేల్. ఈ బెల్లం తయారు చేసేటప్పుడు ఆ మొలాసిస్ అనేది షుగర్ ఫ్యాక్టరీలోంచి రిలీజ్ చేసే ఆ మొలాసిస్ అనే వ్యర్థ పదార్థం వల్ల 1984లో చేపలు చాలా పెద్ద మొత్తంలో చనిపోయాయి. లాస్ వర్ ఎనాక్టెడ్ రిక్వైరింగ్ ఇండస్ట్రీ టు డిశ్చార్జ్ ఓన్లీ ట్రీటెడ్. దాంతో కొత్త చట్టాలు అనేవి వచ్చినాయి అనమాట. అవి ఏం చెప్తున్నాయి అంటే శుద్ధి చేయబడిన వాటర్నే నదుల్లోకి వదలండి అని చెప్తున్నారనమాట. ఏమైనప్పటికీ నదుల్లో వ్యర్థ పదార్థాల వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. చేపలు ఒక్కటే కాదు, అవి తాగునీటికి వెళ్ళినా కూడా ప్రజలు తాగడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో ఈ పరిశ్రమల వల్ల ఆ ఏరియా అంతా కూడా ఇబ్బంది పడుతుందని చెప్తున్నారు ఇక్కడ. దీస్ లాస్ ఆర్ నాట్ ఇంప్లిమెంటెడ్ ఫోర్స్ఫుల్లీ. మొత్తానికి చట్టం అయితే ఏదో చేశారు. ఏది, శుద్ధి చేసిన వాటర్ని మాత్రమే నదిలోకి రిలీజ్ చేయండి అని పరిశ్రమలకి చెప్పడం జరిగింది. కానీ ఆ చట్టాలనేవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయబడటం లేదు. హెన్స్ సివియర్ పొల్యూషన్ ఆఫ్ ద రివర్ సిస్టమ్స్ కంటిన్యూస్. సివియర్ పొల్యూషన్ అనేది ఇంకా ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా ఈ పొల్యూషన్ అనేది ఏమాత్రం కూడా ఆగలేదు. పొల్యూషన్ యొక్క తీవ్రత అనేది చాలా ఎక్కువగానే ఉంది. చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఏం ఆగలేదు. దేర్ హ్యాస్ బీన్ ఏ మిస్ మ్యాచ్ బిట్వీన్ కీపింగ్ pace with development activities on various fronts and providing sanitation and drinking water supply for all sections of society, both in small towns and rural areas. మనం ఇక్కడ చూసినట్లయితే వివిధ రంగాలలో అభివృద్ధికి చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు అన్ని వర్గాల వారికి కూడా పారిశుద్ధ్యం, తాగునీటిని అందించడానికి మధ్యన పొంతన అనేది లేకుండా పోతుంది. కొంతమందికి ఏమో ఎక్కువ అందుతుంది, కొంతమందికి కనీసం తాగునీరు, పారిశుద్ధ్యానికి కూడా
వాడుకోలేని పరిస్థితిలో ఉన్నారనమాట. Some say that drinking water and sanitation are basic needs and a minimum amount has to be provided irrespective of the ability to pay for these. కొంతమందికి కనీసం ఈ తాగునీళ్లు పారిశుధ్యం అవసరాలని కూడా డబ్బులు చెల్లించకుండా దొరికే పరిస్థితి లేకుండా పోతుంది. అంటే కనీస అవసరాలు తీరటం కూడా చాలా కష్టమైపోతుంది అని చెప్తున్నారు. When we experiment with metered water, we have to allow that a certain section of society would not be able to afford the వాటర్ దట్ దే మస్ట్ గెట్ యాజ్ ఏ బేసిక్ రిక్వైర్మెంట్. ఈ మనము కొంతమందికి ఏమో వాటర్ ఎక్కువగా ఉంటుంది, మరి ఒక వర్గం దీనికి డబ్బులు చెల్లించలేకపోయినప్పటికీ వాళ్ళ మౌలిక అవసరాలు కొంత నీళ్ళు అందేలా చూడాలి అని చెప్పేసేసి అందరూ డబ్బులు పెట్టి కొనుక్కోలేరు కదా, కనీసం అందరికీ అవసరాలు తీరే విధంగా ఒక్కొక్కరికే ఎక్కువ కాకుండా మిగిలిన అన్ని ప్రాంతాలకు కూడా నీటిని సరఫరా చేయాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. ఏ రిపోర్ట్ ఫర్ దిస్ రివర్ బేసిన్ సేస్, దీని మీద ఈ నదీ పరివాహక ప్రాంతం మీద ఒక కమిటీ వేస్తుంటారు. ఆ కమిటీ మరి ఏదైనా ఒక రిపోర్ట్ ఇచ్చి ఉంటుంది, చూద్దాం ఆ రిపోర్ట్ ఏంటో. ప్రొవిజన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ టు టౌన్షిప్స్ ఈజ్ నాట్ ప్లాన్డ్ వెల్, పర్టికులర్లీ ద స్మాల్ టౌన్స్ హ్యావ్ సీరియస్ యాక్సెస్ అండ్ ఈక్విటీ రిలేటెడ్ ఇష్యూస్ మోర్ సో డ్యూరింగ్ సమ్మర్. ఇక్కడ ప్రొవిజన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అంటే వినియోగానికి తాగటానికి నీటిని అందించే విషయంలో ఇక్కడ పట్టణాలకి తాగునీటిని అందించే విషయంలో సరైన ప్రణాళికలు అనేవి లేవన్నమాట. పర్టికులర్గా స్మాల్ టౌన్స్ వాళ్ళు సమానత్వం కోసం నీటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు నీరు అందించండి సమంగా అని చెప్పి ఇక్కడ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, ఇష్యూస్ తీసుకొస్తున్నారు. మోర్ సో డ్యూరింగ్ సమ్మర్, వేసవికాలంలో ఈ నీటి తీవ్రత, ఈ నీటి కొరత అనేది ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంది. చూసారుగా మనము తుంగభద్ర నీటి పరివాహక ప్రాంతంలో ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది. అయితే మరి అందరికీ కూడా మామూలుగానే ఒక రాష్ట్రంలో అయితే ప్రాబ్లం ఒక రకంగా ఉండేది, ఇది 2-3 రాష్ట్రాల విషయం. సో ఈ ప్రాంతంలో వివిధ వర్గాల మధ్య వ్యవసాయము, పరిశ్రమలు, తాగునీరు వంటి ఇన్ని రంగాల వైవిధ్యాలు ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా ఇది సమస్య అనేది 2 రాష్ట్రాల్లో ప్రవహిస్తూ ఉండటం వల్ల కర్ణాటకకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి కూడా ఈ నీటి పంపకాల విషయంలో కూడా వైరుధ్యాలు, విభేదాలు అనేవి చాలా ఉన్నాయి. అయితే స్టూడెంట్స్, మనము రేపటి క్లాస్లో నీటి హేతుబద్ధత సమవినియోగం ఒక ఉదాహరణ అన్నాడు. అంటే వాటర్ యూజ్ ఇన్ ద తుంగభద్ర రివర్ బేసిన్, వాటర్ యూజ్ గురించి రేషనల్ అండ్ ఈక్వబుల్ యూజ్ ఆఫ్ వాటర్ అన్ ఎగ్జాంపుల్. అంటే హివారే బజార్ అనే మహారాష్ట్రలో ఉన్న ఒక ప్రాంతంలో నీటిని సరిగ్గా యూజ్ చేసుకొని అందరూ కూడా సక్రమంగా దానివల్ల లాభం పొందారు. దాని గురించి మనం నెక్స్ట్ వీడియో తెలుగులో తెలుసుకుందాము. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, బాయ్.